మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కాని నువ్వు నీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నీ మనవడిని మనవరాలిని కలపాలనే ప్రయత్నం చేస్తున్నావు చూడు. నిజంగా నీది చాలా గొప్ప మనసమ్మా. అమ్మా, ఇక నుంచి మీరాడే నాటకంలో నేను ఓ పాత్రధారినవుతాను. శభాష్ రా చంద్ర, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు. ఏంటి మావయ్య, మీరు కూడా నాటకం ఆపేద్దాం అంటుంటే అందులో మీరు పాత్రధారిని అవుతానంటారేంటి? ఈ నాటకాల్లో అవి ఏం వద్దు మావయ్య. రేపు భాగ్యానికి జరగరాంది ఏదైనా జరిగితే దానికి నేనే కారణమని మీ అబ్బాయి అత్తయ్య నన్ను జీవితాంతం మాటలతో వేధిస్తూనే ఉంటారు. ఈ విషయం అందరికీ చెప్పేస్తాను. ఇకపై భాగ్యాన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సింధు, అమ్మా సింధు, నా మాట వినమ్మా. ఇంత దూరం వచ్చాక ఇప్పుడు నాటకం ఆపేస్తే ఇప్పటి వరకు నువ్వు మా అమ్మ కలిసి చేసినదంతా వృధా అయిపోతుంది సింధు. నా మాట విను. ఇంకొన్ని రోజులు ఓపిక పడదాం. మీ అత్తయ్య నా కొడుకు ఏదో ఒకరోజు నీ మంచితనం తెలుసుకొని నీకు దగ్గరవుతారమ్మా. ఇప్పుడు నాటకం విషయం నువ్వు బయట పెడితే ఇంకా జీవితంలో నిన్ను నమ్మరు. అందుకే వద్దని చెప్తున్నానమ్మా. నా మాట వినమ్మా. పర్లేదు మావయ్య, నన్ను నమ్మకపోయినా ఏం కాదు. కానీ నన్ను నమ్మి వచ్చిన భాగ్యానికి మాత్రం ఏం కాకూడదు. నాటకం విషయం చెప్పేస్తాను. దయచేసి నన్ను ఆపకండి. సింధు 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 అమ్మా, సింధు సింధు సింధు, ఏం చేద్దాంరా ఇప్పుడు? నాకు ఏం అర్థం కావట్లేదమ్మా. వదిరా, కాఫీ తీసుకో. అమ్మ మధు, నీకు కూడా కాఫీ తీసుకురమ్మంటావా? అదేం లేదు చిన్నమ్మా, ఇప్పుడేం అవసరం లేదు. టిఫిన్ చేసిన తర్వాత అవుతానులే. అట్నే. అత్తయ్య, ఏంటి? మీ అందరికీ ఒక్క విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. ఇది మళ్ళీ ఏమైనా కొత్త డ్రామాలు ఆడుతుందా ఏంటి? ఆ దాసుగాడి ఆట కట్టించింది కదా, అందుకే వేరే దారి ఏమైనా వెతుక్కుంటుందా ఏంటి? యశ్ ఎక్కడా? అబ్బి రూమ్లోనే ఉన్నాడు. యశ్, యశ్, యశ్. ఎందుకే నా కొడుకుని పిలుస్తున్నావు? చెప్తానత్తయ్య. ఏంటి? నేను చెప్పబోయే విషయం నువ్వు కూడా వినాలి యశ్, అందుకే పిలిచాను. ఏంటా విషయం? అది అది ఏంటిది? అందర్నీ పిలిచి ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటావు? చెప్పవే, ఏంటది? అది బామ్మ ఆరోగ్యం గురించి మాట్లాడాలి. ఏంటది? చెప్పవే. అది
అది బామ్మ ఆరోగ్యం అది బామ్మ చెప్పవే ఏం జరిగింది? సింధు సింధు ఏం చేస్తున్నావే నువ్వు? నా వల్ల కాదు భాగ్యం. ఈ ఇంట్లో ఎవరికీ నష్టం జరగకూడదు. నేను చెప్పేస్తాను. సింధు, ఎందుకు తొందరపడుతున్నావు? చెప్తే నీకు అర్థం కాదా? నా మాట వినమ్మా. లేదు మావయ్య, మళ్ళీ రేపు ఏదైనా జరిగితే అందరూ నన్నే అంటారు. ఈ విషయం అందరికీ చెప్పాల్సిందే మావయ్య. ప్లీజ్ నన్ను ఆపకండి. అది ఏంటంటే సింధు వద్దే, నా మాట వినవే, నేను చెప్తున్నాను కదా. ఈ ఒక్క విషయంలో నీ మాట వినలేను భాగ్యం. నన్ను క్షమించు. ఏయ్, ఇందక్కడి నుంచి చూస్తున్నాను అసలు ఏదో ఘోరం జరిగిపోయినట్టు మీలో మీరే మాట్లాడుకుంటూ కంగారు పడుతున్నారేంటి? ఏ ఘోరం జరగకూడదని ముందు జాగ్రత్త పడుతున్నానత్తయ్య. ఈ ఉపోద్ఘాతాలాపి ముందు విషయమేంటో చెప్పవే. అది ఏంటంటే భాగ్యానికి అబ్బా సింధు, ఎందుకే ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావు? నేను చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? చెప్పిన మాట విను. సింధు ఇట్రా, నీ కాపురాన్ని నువ్వే కూల్చుకుంటావే. ప్లీజే నా మాట వినవే. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు. నా మాట విను సింధు. ఏటి ఏదో రహస్య మంత్రాలు చేస్తుండరేంది? అసలు విషయం చెప్పకుండా మమ్మల్ని సస్పెన్స్ లో పెట్టి చంపుతా ఉండారేంది? విను. సింధు, విషయమేంటో చెప్తావా చెప్పవా? ఏంటి మీ గుసగుసలు? అది భాగ్యం పరిస్థితి ఏమీ బాగోలేదత్తయ్య. ఏంటి బాగోలేదా? మా అత్తయ్యకేమైందే? నాకేం కాలేదే, నేను బాగానే ఉన్నాను కదా. సింధునే అనవసరంగా కంగారు పడుతుంది. భాగ్యం, అసలేంటి ప్రాబ్లం? మళ్ళీ నీ హెల్త్కి ఏమన్నా ఇబ్బంది అయిందా? అలాంటిదేం లేదురా. మరి ఏమీ లేనప్పుడు నీకేదో జరిగిపోయినట్టుగా సింధు ఎందుకు ఇంత హడావుడి చేస్తుంది? ఆ, ఆ, ఆహా, అది ఇందాక నాకు గ్యాస్ పైకి ఎగదని గుండెల్లో బంటగా అనిపిస్తే చేత్తో గుండెని అలా రుద్దుకున్నాన్రా, అంతే. ఇంతలో సింధు వచ్చి చూసి నాకేదో గుండెనే పనుకుని కంగారు పడి ఆ విషయం నీకు చెప్పాలని ఇక్కడి దాకా పరిగెత్తుకుంటూ వచ్చింది. అంతేరా మనవడా. పిచ్చి సింధు, నేనంటే దీనికి వల్లమాలిన అభిమానం. అందుకే ఆందోళన పడి ఒకటే హడావుడి చేస్తుందంతే. ఇంకేం లేదే దమయంతి. గ్యాస్ ప్రాబ్లంకే అదేదో హార్ట్ ప్రాబ్లం అన్నట్టు నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టావు కదే. హరోం హర 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 మహాదేవ శంభో శంకర. స్వామి, స్వామి, నమస్కారం నమస్కారం స్వామి. స్వామీజీ. నమస్కారం స్వామీజీ. మీరు అనుకోకుండా ఇలా ఎన్నాళ్ళైంది స్వామి మీ దర్శన భాగ్యం కలిగి. సమయం చూసుకొని మేమే ఆశ్రమానికి వచ్చి అవును స్వామి. కలుద్దాం అనుకున్నాం. ఇంతలోపు మీరే వచ్చారు. రండి, రండి స్వామి, దయచేసి రండి స్వామి, రండి. హరోం హర. రండి స్వామి. కూర్చోండి కూర్చోండి స్వామీజీ. స్వామి,
హర హర మహాదేవ శంభో శంకర. ఏం భాగ్యమ్మా, బావున్నావా? బావున్నాను స్వామి. ఏం చంద్రశేఖర, కుశలమేనా? మీ దయ వల్ల అంతా కుశలమే స్వామి. అమ్మా దమయంతి, నువ్వు నీ కుటుంబ సభ్యులు అందరూ క్షేమమే కదా? మీ ఆశీర్వాద ఫలం వల్ల మేమంతా క్షేమంగానే ఉన్నాం స్వామి. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది స్వామి. అవును, మేమిక్కడ ఉంటున్నట్టు మీకెవరు చెప్పారు స్వామి? మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ముగించుకుని నిన్ననే వైజాగ్ వచ్చాము. అక్కడ మీ గురించి ఆరా తీస్తే మీరు హైదరాబాదులో ఉంటున్నట్టు తెలిసింది. ఓ, ఇవాళిక్కడ హోమం ఉంది, అందుకే వచ్చాం. ఎలాగూ వచ్చాం కదా, ఆ త్రివేణి సంగమ జలంతో మీ కుటుంబ సభ్యులందరినీ సంప్రోక్షణ చేద్దామని ఇలా మీ ఇంటికొచ్చాము. నిజంగా మేం ధన్యులం స్వామి. మమ్మల్ని గుర్తుపెట్టుకుని మరీ మా ఇంటికొచ్చారసలా. మా భక్తులను కనిపెట్టుకుని ఉండడమే మా కర్తవ్యం. దాము, స్వామివారి ఆశీర్వాదం తీసుకుందాం. హర హర మహాదేవ. శుభమస్తు. సుఖీ భవ. తేజా, తేజా, అమ్మా. ఏంటమ్మా? నువ్వు మధు కూడా స్వామీజీ ఆశీస్సులు తీసుకోండి. అలాగే అమ్మా. సౌభాగ్యమస్తు. ఆరోగ్యమస్తు. సుఖీ భవ. ఒరే యష్, ఏంట్రా అలా నిలబడే ఉన్నావు? నువ్వు సింధు కూడా స్వామివారి దీవెనల్ని పొందండి. రండ్రా. రా సింధు, రండ్రా. అలాగే. దీర్ఘ సుమంగళీ భవ. ఏమైంది స్వామి? వీళ్ళిద్దరూ ఇంకా కలిసే ఉన్నారా? అదేమిటి స్వామి అలా అన్నారు? వీళ్ళిద్దరూ ఈ పాటికే విడిపోయి ఉండాలి కదా. దొరికావే దమయంతి. ఇప్పుడు నేను నిన్ను ఆడుకుంటాను చూడు, లేకపోతే సింధుని బాధ పెడతావా? అలా ఏం లేదు స్వామి. సింధు యష్లు హాయిగా కలిసి కాపురం చేసుకుంటున్నారు. లేదు, అలా జరగదు. ఎందుకంటే వీళ్ళిద్దరి జాతక చక్రాలు నాకు క్షుణ్ణంగా తెలుసు. వీళ్ల జాతకరీత్యా వీళ్ల దాంపత్య జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఈపాటికే వీళ్ళిద్దరి మధ్య అపార్థాలు, అపోహలు
అనుమానాలతో వేరవ్వాలి. తన అత్తింటి కోసం, తన భర్త కోసం ఈ అమ్మాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా అవమానాలు పడుతూనే ఉండాలి. అలా జరగలేదంటే ఇక్కడ ఏదో తెలియని సమస్య ఉంది. మహిమగల స్వామీజీ అనుండారు కదా, అందుకే ఆయనకంతా తెలిసిపోతుంది. స్వామీజీకి తెలిస్తే నష్టమేం లేదు, కానీ ఆ ముసల్దానికి తెలిస్తేనే గుండె ఆగి పుట్టుకోమని చచ్చిపోతుంది. అవునమ్మే. మా ఇంట్లో ఎలాంటి సమస్య లేదు స్వామి. అత్తగా మా దమయంతి, భర్తగా నా మనవడు, ఇంటిల్లిపాది సింధుని చాలా బాగా చూసుకుంటున్నారు స్వామి. కొన్నిసార్లు మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి తల్లి. ఏంటి దమయంతి, స్వామీజీ అంతా మోసం అంటున్నారు? నాకు తెలియకుండా ఇంట్లో ఏమైనా జరుగుతుందా? అదేం లేదత్తయ్యా, జరిగేదంతా మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఎక్కడ మోసం ఉంది చెప్పండి? మీరేమో మోసం అంటున్నారు, మా దమయంతి అంతా బాగానే ఉంది అంటుంది. ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? మీ ఇంటికి దోషం పట్టింది. అది తొలగిపోవాలంటే మీ వంశాచారం ప్రకారం మీ ఇంటి కోడలితో శ్రీ శుభదుర్గా వ్రతం పూజ చేయించండి. ఆ వ్రతం పూర్తయ్యేంత వరకు దేవుని దగ్గర నిత్యం దివ్యజ్యోతి వెలుగుతూనే ఉండాలి. వ్రతమెంతో నిష్ఠగా ఆచరించి ముత్తైదువులకి వాయినమిచ్చి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. చివరి రోజున ఆ దివ్యజ్యోతిని దుర్గాదేవి ఆలయంలో అమ్మవారి ముందు ప్రతిష్ఠిస్తే మీ ఇంటికి పట్టిన దోషాలు, అశుభాలు అన్నీ తొలగిపోతాయి. సరే స్వామి. ఇది ఆ జగదంబను అర్చించిన కుంకుమ. ఇది ఇంట్లో ఉన్న కుంకుమతో కలిపి నిత్యం అమ్మవారికి కుంకుమార్చన చేయండి. మహాప్రసాదం స్వామి. మీరు చెప్పినట్టే చేస్తాం. కాకపోతే ఆ వ్రతం, పూజ అదంతా మీరే దగ్గరుండి చూసుకుంటే బావుంటుంది. లేదు తల్లి, సాయంత్రం తమిళనాడులో మీనాక్షి అమ్మవారి సమక్షంలో 1000 మంది ముత్తైదువులతో కుంకుమార్చన కార్యక్రమం ఉంది. నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. వీలు చూసుకుని వ్రతం పూర్తయ్యే సమయానికి వస్తాను. అలాగే స్వామి, మేము మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. చూడమ్మా దమయంతి, ఈ వ్రతాన్ని ఈ ఇంటి కోడలే చెయ్యాలి. ఎవ్వరి సహాయం తీసుకోవద్దు. ఏ చిన్న ఆటంకం జరిగినా ఆ దేవికి ఆగ్రహం వస్తుంది, ఇంటికే అరిష్టం చుట్టుకుంటుంది. ఈ వ్రతం చేసిన కోడలు తన భర్తతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. చిన్న పొరపాటు జరిగినా సరే వ్రతం చేసిన కోడలు, తన భర్త ఇద్దరూ చాలా కష్టాలు, బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి,
వ్రతంలో ఏ చిన్న పొరపాటు జరిగినా, తప్పు దొర్లినా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రమాదం కూడా సంభవించవచ్చు. ఈ వ్రతం అనేది ఓ అగ్ని పరీక్ష లాంటిది. నిష్ఠగా చేస్తేనే పూర్తి ఫలితం దక్కుతుంది. నీ చెప్పిన వ్రతాన్ని మనసా వాచా కర్మణ మనసులో ఉంచుకొని త్రికరణ శుద్ధితో చెయ్యాలి. నేనొస్తానమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. ఒరే యష్, ఇందాక స్వామీజీ ముందు గొడవెందుకులే అని వదిలేశాను. నిజం చెప్పరా, నువ్వు సింధు కలిసే ఉంటున్నారా, లేదంటే నా ముందు కలిసినట్టు నటిస్తున్నారా? అదేంటత్తయ్య అలా అడుగుతారు? నా కొడుకు సింధు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో మీరే కళ్ళారా చూస్తున్నారు కదా. ఇంకా ఎందుకు మీకు అనుమానం? నిజంగా వీళ్ళు అన్యోన్యంగా ఉంటే అంత మహిమగల స్వామీజీ వీళ్ళ గురించి ఎందుకు అలా చెప్తారు? స్వామీజీ చెప్పిన దాని గురించి మీరు మరీ లోతుగా ఆలోచిస్తున్నారత్తయ్య. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు అపార్థాలు ఉండవా? స్వామీజీ అది దృష్టిలో పెట్టుకునే అలా చెప్పుంటారు, అంతే తప్ప మీరనుకున్నదేం కాదత్తయ్య. కాకపోతే మంచిదే. అయినా స్వామీజీ చెప్పినట్టు ఈ ఇంటికి పట్టిన దోషాలన్నీ తొలగిపోవాలంటే శ్రీ శుభదుర్గావ్రతం చెయ్యాల్సిందే. ఆ వ్రతం చేయటానికి వీల్లేదు. వద్దు. ఏ ఎందుకొద్దు? వ్రతం చేయడం నాకు ఇష్టం లేదు అంటున్నాను, అంతే. చెయ్యొద్దు అసలా. పెద్దదానిగా ఈ ఇంట్లో నా మాటకి విలువే లేదారా? నేను చెప్తున్నది అర్థం చేసుకోకుండా మూర్ఖంగా మాట్లాడకండి. ఎవరే మూర్ఖంగా మాట్లాడేది? నువ్వా నేనా? మీరే.